మానవుడు పాపంలో మ్రగ్గుతూ దేవునికి దూరమైనటువంటి స్థితిలో మరియ తల్లి స్వర్గం నుండి ఈ లోకానికి వచ్చి మరలా మానవుణ్ణి దేవుని దగ్గరకు చేర్చడానికి చేసిన ప్రయత్నాన్ని మనం ఈనాడు అద్భుత శక్తి గల మరియమాత స్వరూప బిళ్ళలను తెలుసుకోవడం ద్వారా గ్రహిస్తున్నాం. ఆ విషయాలను కొద్దిసేపు ముచ్చటించుకుందాం. కలకత్తాకు చెందిన పునీత మదర్ తెరేసా తాను చాలా పెద్ద వయసులో నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆమెను వీల్ చైర్ మీద కూర్చోబెట్టి నడిపించుకొని వెళుతూ ఉన్నప్పుడు ఆమె తన సంచిలో నుండి తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కొన్ని బిళ్ళలు ఇస్తూ వెళుతూ ఉండడం వాళ్ళు గమనించారు. వాళ్ళు అన్నారు, అమ్మ ఈ బిళ్ళలేమిటి అని అడిగారు. అందుకు ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఈ అద్భుత శక్తి కలిగిన ఈ బిళ్ళలను మీతో ధరించండి, ఆ తల్లి దీవెనలను, ఆ పరలోక తండ్రి యొక్క ఆశీర్వాదాలను అనుగ్రహాలను పొందుకొని మీ జీవితాలను ధన్యం చేసుకోండి అని చెప్పి పునీత మదర్ తెరేసా చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. 18-19 శతాబ్దాలలో యూరప్ దేశాలన్నీ కూడా యుద్ధాలతో అట్టుడికిపోయాయి. ఫ్రెంచ్ విప్లవం ఒక గొప్ప కుదుపు కుదిపింది. నెపోలియన్ యుద్ధాలలో అలసిపోయాడు. సాంకేతిక విప్లవం వల్ల పరికరాలకు ప్రాధాన్యత పెరిగింది, కానీ దేవుణ్ణి అశ్రద్ధ చేయడం ప్రారంభించారు. మానవుడు దేవుణ్ణి అశ్రద్ధ చేశాడు, కానీ దేవుడు మానవుణ్ణి అశ్రద్ధ చేయలేదు. డాటర్స్ ఆఫ్ చారిటీ అనేటటువంటి సభకు చెందినటువంటి పునీత క్యాథరిన్ లెబోరా అనేటటువంటి పునీతురాలిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆమె 1813 సంవత్సరంలో జులై నెలలో తన పనిపాట్లన్నీ చక్కబెట్టుకొని రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి తన గదికి వెళ్ళినప్పుడు కాంతులీనుతూ ప్రకాశిస్తున్నటువంటి ఒక బాలుడు సిస్టర్ క్యాథరిన్ దగ్గరకు వచ్చి సిస్టర్ క్యాథరిన్, సిస్టర్ క్యాథరిన్, సిస్టర్ క్యాథరిన్ అని 3 సార్లు తట్టి లేపాడు. ఆమె లేచి చూస్తే కాంతులీనుతున్నటువంటి బాలుడిని చూచింది. అతడు నా వెంట రమ్మని, పరిశుద్ధ మరియమాత నీ కోసం ఎదురు చూస్తూ ఉందని చెప్పాడు. ఆ పునీతురాలు ఆ బాలుని వెంట వెళ్ళింది. తరువాత ఆ బాలుడు ఎవరో కాదు, తన కావలి సన్మనస్కుడేనని చెప్పి ఆమె స్వయంగా తెలియపరిచిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. గురువు కూర్చునేటటువంటి కుర్చీలో కూర్చొని గొప్ప కాంతితో ప్రకాశిస్తూ మరియ తల్లి ఈ పునీత క్యాథరిన్ లెబోరాకు దర్శనమిచ్చింది. ఈమె ఆ పరిశుద్ధ కన్య మరియమాత, ఈమె ఆ పరిశుద్ధ కన్య మరియమాత, ఈమె ఆ పరిశుద్ధ కన్య మరియమాత అని ఆ బాలుడు 3 సార్లు చెప్పి ఆ తల్లిని చూపించి అదృశ్యుడయ్యాడు. భక్తి విశ్వాసాలతో, చెప్పలేని ఆనందంతో, మేర మర్యాదలతో పునీత క్యాథరిన్ లెబోరా ఆ తల్లి ఒడిలో వాలిపోయింది. నీవు ధైర్యంగా ఉండమని ఆ మరియమాత పునీత క్యాథరిన్తో చెప్పింది. ఆ మాత, నా బిడ్డ, ఆ మంచి దేవుడు నీకు ఒక గొప్ప బాధ్యతను అప్పగిస్తున్నాడు. నీవు ఆ పనిలో అనేక ఇబ్బందులు, శ్రమలు ఎదుర్కోవలసి వస్తుంది. వీటన్నిటినీ దేవునికి అర్పించు. నిన్ను వ్యతిరేకించు వారే ఎక్కువగా ఉంటారు, కానీ భయపడవద్దు. దేవుని అనుగ్రహాలు నీతో ఉంటాయి. ఎక్కడ చూచినా దుష్టత్వం రాజ్యమేలుతూ ఉంది. అనేక భయానక పరిస్థితులను ప్రపంచం ఎదుర్కోబోతూ ఉంది. కానీ మీరు దివ్య పూజాబలి అర్పించేటటువంటి ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి ఆ ప్రభు పాదాల దగ్గర ఏ సహాయాన్ని అడిగిన ప్రతి వారికి గొప్ప చిన్న భేదం లేకుండా అందరికీ ఆ ప్రభు తన అనుగ్రహాలను అందించి మిమ్మల్ని ఆదుకుంటాడని ఆమె అభయమిచ్చింది. నా కన్ను ఎప్పుడూ నీ మీదే ఉంటుంది. నేను నీకు గొప్ప అనుగ్రహాలను ప్రసాదిస్తున్నాను. ఒక రోజు రానయ్యుంది. ఆ రోజున అంతా అయిపోయిందని భావించే ఆ సందర్భంలో ధైర్యంగా ఉండండి. నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను. గట్టి నమ్మకాన్ని కలిగి ఉండండి. నువ్వు నా రాకను గుర్తిస్తావు. గట్టిగా నమ్మండి అంటూ ఆ తల్లి అదృశ్యమయ్యింది. ఈ మొదటి దర్శనం తర్వాత 4 నెలల తర్వాత స్వర్గం తన ప్రణాళికను వెల్లడి చేసింది. క్యాథరిన్ దేవాలయంలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా మరియ తల్లి మరలా దర్శనమిచ్చింది. ఈసారి ఆమె చేతుల్లో ఒక బంగారు వర్ణంలో బంతి ఉంది. ఆ బంతి ఈ ప్రపంచాన్ని సూచిస్తూ ఉంది. ముఖ్యంగా ఒక్కొక్క వ్యక్తి ఎవరెవరైతే ఆమె నుండి అనుగ్రహాలను, సహాయాన్ని అడుగుతారో వారు తప్పకుండా ఆమె నుండి పొందుతారని ఈ యొక్క దర్శనం
వెల్లడి చేస్తూ ఉంది. ఆమె 2 చేతులను విడదీయగా ఆ చేతులలో నుండి గొప్ప కాంతి కిరణాలు భూమిని తాకాయి. ఆమె ఏ విధంగా దర్శనమిచ్చిందో అదే రీతిలో స్వరూపాలను సిద్ధం చేసి వాటిని ప్రజలకు అందించవలసిందిగా మరియమాత కోరింది. ఈ స్వరూప బిళ్ళలు గొప్ప నమ్మకంతో ధరించువారు తప్పక గొప్ప అనుగ్రహాలను పొందుతారని ఆమె చెప్పింది. దేవుడు ముసురుకొస్తున్న చీకట్లను పారద్రోలి తన అనుగ్రహాలను మనపై కుమ్మరిస్తారని, మనం చేయాల్సిందల్లా ఆ దేవుడు మనల్ని ఆదుకుంటాడనే నమ్మకంతో ఇదిగో ఈ బిళ్ళలను ధరిస్తూ దేవుని సహాయాన్ని అడగాలని ఆ మరియమాత ఈ దర్శనంలో ఆ పునీతురాలికి చెప్పింది. ఈ అద్భుతమైనటువంటి మరియమాత స్వరూప బిళ్ళలను ధరించి నమ్మకంతో మీరు అడిగే ప్రతిదీ తప్పకుండా దేవుడు మీకు ఇస్తాడని నమ్మండి అంటూ ఆ మాత కోరుకున్నది. ఆ విధంగా దేవుడు మిమ్మలను ముసిరి వస్తున్నటువంటి ఈ చీకట్ల నుండి రక్షిస్తాడని ఆ మాత అభయమిచ్చింది. క్యాథరిన్ బాధ్యత ఒకటే, అదేంటంటే మరియమాత ఏ విధంగా దర్శనమిచ్చిందో ఆ విధంగా ఆమె అద్భుత స్వరూప బిళ్ళలను తయారు చేయాలి. 1832 సంవత్సరంలో మొదటిగా ఈ అద్భుత స్వరూప బిళ్ళలను రూపొందించారు. మొదటిగా ఈ స్వరూపాలు నిష్కళంక మాత స్వరూప బిళ్ళలుగా పిలువబడ్డాయి. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఈ అద్భుత స్వరూప బిళ్ళల చుట్టూ జరుగుతున్నటువంటి అద్భుతాలకు ఆధారంగా ప్రజలు వాటిని అద్భుత శక్తి గల మరియమాత స్వరూప బిళ్ళలని పిలవడం ప్రారంభించారు. ఫ్రాన్స్ దేశంలోనే 11 లక్షల బిళ్ళలు ఒకే సంవత్సరంలో తయారు చేయబడ్డాయంటే ఎంతగా ప్రజలు ఈ స్వరూప బిళ్ళలను ధరించారో, ఎంతగా వాటిని నమ్ముకొని జీవించారో మనం గ్రహించవచ్చు. దేవుని తల్లి అయిన మరియమాతనే చూచిన క్యాథరిన్ చాలా సామాన్యమైన జీవితం జీవించింది. నేను ఒక సామాన్యమైన సాధనాన్ని, ఆ నిష్కళంక మాత నా కోసం దర్శనమివ్వలేదు, సకల మానవాళి కోసం ఆమె దర్శనమిచ్చింది. కావున నాకు చెప్పుకోదగ్గ ఘనత ఏమీ లేదు అని ఆమె చెప్పింది. దేవుణ్ణి వ్యతిరేకించేటటువంటి నాస్తికులు ఫ్రెంచ్ విప్లవంలో పెద్ద పెద్ద దేవాలయాలను పడగొట్టారు, పెద్ద పెద్ద స్వరూపాలను పడగొట్టారు. దేవునికి వ్యతిరేకంగా సాతాను క్రియల్లో తలదూర్చి గొప్ప వినాశనాన్ని తీసుకొని వచ్చారు. అయితే దేవుడు చాలా సునాయాసంగా ఈ సమస్యను ఎదుర్కొన్నాడు. తానే రావాల్సిన అవసరం లేదు, తన తల్లి వచ్చినా సరిపోతుందన్నట్లుగా ఆ తల్లి మరియను ఈ లోకానికి పంపించి గొప్ప విప్లవమైనటువంటి ఫ్రెంచ్ విప్లవాన్ని ఒక చిన్న, కనీసం 1 అంగుళం అంత లేనటువంటి మరియమాత స్వరూప బిళ్ళలతో, ఆ దేవుని యందు విశ్వాసముతో, ఆ మరియమాత మీద గౌరవంతో వాటిని ధరించడం ద్వారా సాతానుని ఎదిరించడానికి, దేవుని పక్షాన నిలబడడానికి, సమస్త సాతాను క్రియలను అంతమొందించడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. గొప్ప ఫ్రెంచ్ విప్లవం ఎక్కడ? అంతటి విప్లవాన్ని ఎదుర్కొని దేవుని భక్తుల్ని దేవుని దగ్గరకు నడిపించిన ఆ అంగుళం అంత కూడా లేనటువంటి ఆ చిన్న స్వరూపపు బిళ్ళలెక్కడ? దేవుడు తలుసుకుంటే పెద్ద పర్వతం లాంటి గొప్ప సమస్యను కూడా చాలా సునాయాసంగా, చాలా సులువుగా తీసివేస్తాడు అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనంగా మనం చూడవచ్చు. ఎవరెవరు ఈ బిళ్ళలను భక్తితో ధరిస్తారో వాళ్ళు తప్పకుండా దేవుని అనుగ్రహాలు పొందుతారు. మరియమాత ప్రార్థనా సహాయాన్ని పొందుకొని తమ జీవితాలను ధన్యం చేసుకుంటారు. ఓ యేసుని తల్లి, నాకు కూడా తల్లిగా ఉండి నన్ను నడిపించమ్మా అని ప్రార్థన చేద్దాం. ఆ చల్లని అద్భుత శక్తి కలిగిన స్వరూప బిళ్ళల ద్వారా మనల్ని ఆదుకోవడానికి ఈ లోకానికి వచ్చిన ఆ తల్లి మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి కాపాడునుగాక. ఆమెన్.